The answer, my friend, is blowing in the wind. The answer is... హలో రాహుల్, ఆర్ యు మ్యాడ్? ఒక్క 15 మినిట్స్ ఆగలేవా? ఏమైంది ఇప్పుడు? ఏమైందని అంత సింపుల్ గా అంటావేంటి రాహుల్? డాడీకి నువ్వు స్మోకింగ్ ఆపేసావని చెప్పా. డాడీ నువ్వు స్మోక్ చేయడం చూశాడు. అంతా పాజిటివ్ గా నడుస్తుందనే లోపు యు మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ రాహుల్. రాహుల్, రాహుల్ ఉన్నావా? ఏహే ఆగు, కరెంటు పోయింది, సిగరెట్ కనిపించట్లేదు. వావ్, గ్రేట్. ఐమ్ డన్ విత్ యు రాహుల్. ఏం కావాలంటే అది చేసుకో. ఐమ్ అవుట్ ఆఫ్ ఇట్. బై. It's Messi again! Is there no stopping him? The bigger the game, the bigger the goal, the little man. Messi. Great feat by Messi. Brilliant by Messi! Magical by Messi! Little Messi into the area. Now they have to watch the steps. Oh, magical Messi! He's... చెట్టు కింద దయ్యం నాకేం భయం అని చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకున్న రోజు చూస్తున్నాయి కదా. నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడు ఆ కాలనీ వాసులు జస్ట్ ఇప్పుడే నిజంగానే చూసా, కనిపించలేదు. ఆ, సరే నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత స్మోక్ కొడదామని వెయిట్ చేస్తున్నా. దా దమ్ము కొడదాం. లేదురా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను కొట్టేసాను, నువ్వు కొట్టేసి. నువ్వెప్పుడు కొట్టావురా? సీల్డ్ ప్యాకెట్ అట్లే ఉంది. సీల్డ్ ప్యాకెటా? లేదురా, ఇందాకే కాఫీతో పాటు సిగరెట్ కూడా తాగానే. మరి మగ్గేదిరా? మగ్గేది? సర్లే పద, దా. ఎక్కడికి రా? బయటికి ఉండొచ్చుగా ఈరోజు. లేదురా, అదే మీడియా చేంజ్ అవుదాం అనుకుంటున్నా కదా, ఆ సార్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, అందుకే డైరెక్ట్ మీట్ అవ్వడానికి వెళ్తున్నా. ఉండొచ్చు కదా, దొరికితే సండేస్, మళ్ళీ అందులో బయటకా? లేదురా, అర్జెంట్కి వెళ్ళాలి. ఈ టైంలో కూడా వచ్చాడు రా. చూసిరాపో.
ఇక్కడ. మరి అక్కడ అరే ఏమైందిరా? ఎందుకంత టెన్షన్ ఆడుతున్నావు? నువ్వు ఆల్రెడీ రూమ్లో ఉన్నావు కదరా. అరే నేను వచ్చిందా ఇప్పుడు? ఆల్రెడీ రూమ్లో ఉన్నట్టేంద్రా? లేదురా, నువ్వు ముందే వచ్చావు. అంత అయోమయంగా ఉందిరా. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదేదో జరుగుతుంది. రే నీకోటి చెప్తే నమ్ముతావా? చెప్పు. రేపు మార్నింగ్ నుంచి అంతా స్ట్రేంజ్గా జరుగుతుందిరా. నాకున్న అలవాటు ప్రకారం రోజు ఫ్రెష్ ప్యాకెట్ స్టార్ట్ చేస్తానా, అలాగే ఫ్రెష్ ప్యాకెట్తో స్మోక్ చేశాను రా. ఆ తర్వాత నువ్వు వచ్చావు. తిరిగి వస్తే మళ్ళీ ఫ్రెష్ ప్యాకెట్ ఉంది. ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళి బాల్కనీలో స్మోక్ చేసాం. ఈలో కాలింగ్ బెల్ మోగింది. మళ్ళీ నువ్వు వచ్చావు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదురా. నీ బాధ ఏందో నాకు అర్థమైంది. దా దమ్ము కొడదాం. స్మోక్, మళ్ళీ సీడ్ ప్యాకెట్. తారా నువ్వు పోరా, నేను వస్తాను. ఏరా కన్ఫర్మ్ అయిందా? వాటర్ బాటిల్. ఏరా నా దగ్గర నుండి తప్పించుకుని అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదులే కానీ దా కూర్చో. రారా, నీతో మాట్లాడాలిరా. దా కూర్చో. ఏం లేదురా, నిన్న నైట్ ఇంటికి వెళ్తున్నప్పుడు లైట్గా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది. నార్మలే కదా అని ఇంట్లో ఎవరికి ఏం చెప్పలేదు, కానీ మెల్లిగా పెయిన్ సివియర్ అయింది. మాట్లాడదామంటే నోట్లో నుండి మాట రావట్లేదురా. ఇంట్లో అందరూ నా కళ్ళ ముందు ఉన్నారు, కానీ ఎవరిని పిలవలేకపోతున్నా. ఒక్కసారిగా కళ్ళు బ్లాంక్ అయిపోయి పడిపోయా. హాస్పిటల్ తీసుకెళ్లారు. అంతా అయిపోయాక డాక్టర్ సింపుల్గా ఏముంది, వీక్ హార్ట్, పైగా స్మోక్ చేస్తాడు, అందుకే పోయాడు అని చాలా సింపుల్గా చెప్పిండ్రా. అప్పుడు ఒక్కసారిగా లైఫ్ అంతా రీక్యాప్ అయిందిరా. కానీ ఒక్క చోట ఆగింది. అది నువ్వు నాకు ఫస్ట్ సిగరెట్ ఇచ్చిన మూమెంట్. అవును,
రోజుకు 4 సిగరెట్లు కొట్టే నా హార్టే ఆగిపోతే రోజుకు 4 ప్యాకెట్లు కొట్టే నీ హార్ట్కి ఏమవట్లేదు. నీ హార్ట్ అంత స్ట్రాంగా? చూద్దాం నీ హార్ట్ ఎంత స్ట్రాంగో ఇప్పుడు చూద్దాం. కొట్టు. కొట్టు. తీసుకో. కొట్టు. 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 నా వల్ల కాదురా. నువ్వు చావడానికి ఇంకా చాలా సిగరెట్ల గ్యాప్ ఉందిరా. అవును, ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని సిగరెట్లు కొడితే చచ్చిపోతాడో ఇప్పుడు చూద్దాం. కొట్టు. 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 తీసుకో. 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 వల్ల కాదురా. ప్రణయ్ చచ్చిపోయాడురా. అంటే ప్రణయ్ చచ్చిపోయాడురా. ప్రణయ్ చచ్చిపోయాడా? రాహుల్, రాహుల్ వినిపిస్తుందా? ప్రణయ్ చచ్చిపోయాడురా. ఏం మాట్లాడుతున్నావురా? అరే నువ్వేం మాట్లాడుతు నీకేం అర్థమవుతుందా? నిన్నేరా వాడిని దింపింది నేను. అరే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడతా నిన్ను చంపేస్తాంటా నేను. పెడాయి.
friend is blowing in the wind. The answer is రే ప్రణయ్ ఐమ్ సారీ రా. ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదురా. ఒక్కసారి కనపడరా, ఒక్కసారి కనపడరా. నా చేతులతో నిన్ను చంపేశారు. క్షమించరా రే, ప్లీజ్ రా రే. రే ఏడవకురా, ఏడవకు, ప్రణయ్ ఐమ్ సారీ రా. ఏడవకు. I'm sorry రా. I'm really sorry రా. నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత ఇష్టమో, కానీ నువ్వు ఇచ్చిన సిగరెట్ నా ప్రాణం తీసింది. అదే ఇష్టంతో నిన్ను బ్రతికించుకోవడానికి అసలు క్యాలెండర్లో లేని April 31 నేను రియల్ లైఫ్లోకి తెచ్చి చావు ఎలా ఉంటుందో చూపించి నిన్ను బ్రతికించుకోవాలనుకున్నా. ఇలాంటి April 31 మళ్ళీ నీ లైఫ్లోకి రావద్దురా, రావద్దు. కాదరా